నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మొత్తానికి అనుకున్నంత అయింది. పెట్రోల్ రేట్లు ఎప్పుడు పెరుగుతాయి, ఇదే పెరగొచ్చు, ఎల్లుండి పెరగొచ్చు అని గత 15 రోజుల నుంచి మనం అంచనా వేస్తున్నాం. ఎప్పుడైతే 5 రాష్ట్రాల, అది కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తెల్లారి వేస్తారని, 29 ఏప్రిల్ జరిగింది, 30 నాడు వేస్తారనుకున్నారు. లేకపోతే 1 నాడన్నా చేస్తాను, లేకపోతే మన రిజల్ట్స్ వచ్చేది కౌంటింగ్ రోజు 4 మే, ఆ తర్వాత వేస్తాం అనుకున్నారు. మొత్తం మీద 15 రోజులు ఆలస్యమైనా సరే అనుకున్నంత పనిచేశారు. ఇవాళ పెట్రోల్ డీజిల్ రేట్లు 3 రూపాయలు పెరిగినాయి లీటర్కు. అట్లాగే సిఎన్జి 2 రూపాయలు పెరిగింది. పెంపుకు కారణాలు చాలా ఉన్నాయి, నేను చెప్తాను కదా. మొదటి నుంచి కూడా పెంపు కారణాలు ఏంటంటే, ఒకనాడు ప్రభుత్వమే భరించి, అంటే మన్మోహన్ సింగ్ గారి హయాంలో $110 పోయినా కూడా మన బ్యారెల్ రేటు, క్రూడ్ ఆయిల్ రేటు $110 పోయినప్పుడు 70 రూపాయలకి అమ్మారు కదా, 70-80 మధ్యనే అమ్మారు కదా. అటువంటప్పుడు మరి మొన్నటిదాకా రష్యాతోని 60 రూపాయలు, 70 రూపాయలు, 55-60 రూపాయల చొప్పునే మనకు బ్యారెల్స్ ముడిచములు వస్తే ఎందుకు తగ్గించలేదు మోడీ గారని ప్రశ్న వస్తుంది, సహజంగా వస్తుంది. ఆనాడు ఏంటంటే ఇందులో మర్మం తెలుసుకోవాల్సింది. ఆనాడు ఏంటంటే మన్మోహన్ సింగ్ గారి హయాంలో $110 అయినా కూడా మిగతా ఏదైతే నష్టం వచ్చిందో ఆ నష్టాన్ని అంతా కూడా ప్రభుత్వం భరించింది. కానీ ప్రైవేట్ సంస్థలు ఆనాడు ఆ నష్టం భరించలేక డైరెక్ట్గా ఈ రిలయన్స్ లాంటివన్నీ కూడా మూలకంచి వేసి పెట్రోల్ బంకులను బంద్ చేసుకున్నారు. అమ్మలే, వ్యాపారం లాభం వస్తే చేస్తారు కానీ వాళ్ళు నష్టం ఏం చేస్తారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్పి కానీ, హిందుస్థాన్ పెట్రోల్స్ కానీ, మనకు అట్లానే భారత్ పెట్రోలియం కానీ, లేకుంటే ఇతరతర మనకి ఇండియన్ ఆయిల్ కానీ, ఇవన్నీ 3 కంపెనీలు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నాయి కనుక ఈ 3 పెద్ద ఎత్తున మనకు సబ్సిడీ భరించి, ప్రభుత్వం ఇస్తే తీసుకునేది, లేకపోతే సబ్సిడీ భరించి నష్టాల పాలైనవి. ఇవన్నీ ఎవరు భరించాలి? పెట్రోల్ బాండ్స్ ఇష్యూ చేశారు. ఇవన్నీ ఎవరు భరించాలి? భారత ప్రజలే కదా. అంటే పడేసి తనిన అంతే, కట్టేసి తనిన అంతే, తనుడు మాత్రం ఖాయం కదా. అదే జరిగింది అంటున్నాను. అప్పుడు 4.5 లక్షల రూపాయల 4.5 లక్షల కోట్ల రూపాయలు మనకు భారం పడ్డది, ప్రభుత్వం మీద, ప్రజల మీద పడ్డది. దాన్ని మోడీ గారు 2014లో వచ్చినప్పటికీ రూపాయి మారకం విలువ 58.16 ఇవాళ అది 96 పైసలు దాటి పెరిగిపోతూనే ఉంది. మారకం విలువ పెరుగుతూనే ఉన్నది. అటువంటి అప్పుడు దీన్ని ఎట్లా సంస్కరించాలనే క్రమంలో చూసుకుంటే రూపాయి మారకం విలువ పడిపోతున్నది, ఒక రకంగా చెప్పాలంటే. కానీ 2014 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే మెల్లమెల్లగా 80 రూపాయల పెట్రోల్ 107 దాకా మొన్నటిదాకా ఆగింది. 111కి వచ్చింది. 108 దాకా మొన్నటిదాకా ఉంది, 111కి వచ్చింది. దీని కారణాలు ఏంటంటే వినియోగం పెరిగింది, దిగుమతి సుంకాలు పెరిగినాయి. దాంతో ఏమైందంటే మొన్నటిదాకా ఉన్న సుంకాలు పెరిగినాయి, ముడి చమురు ధర పెరిగింది. దాంతో ఇబ్బడి ముబ్బడిగా ఒక 12 ఏళ్ల క్రితం పెట్రోల్ డీజిల్ వినియోగం కంటే ఇవాళ డబుల్ అయిపోయింది మనకు అన్ని రకాలుగా. ఇవాళ మన ప్రజల ఆర్థిక స్థితిగతులు మారినాయి. నిన్నటిదాకా బస్సులో ప్రయాణం చేసిన వాడు ఇప్పుడు కార్లలో ప్రయాణం చేస్తున్నాడు. అంతేందుకు మనకు కరోనా తర్వాత 4 పోతే బస్ ఛార్జ్ కనుక తక్కువే కదా అనుకోని నా 3-4 ఉన్న కుటుంబం ఖచ్చితంగా కార్లు కొన్నది. ప్రైవేటు వాహనాల సంఖ్య పెరిగింది అప్పుడు. ఎందుకంటే ప్రజా రవాణా కరోనా పీరియడ్లో చాలా వరకు నిషేధించబడ్డది. ఒకసారి కొన్ని రోజులు బంద్ అయింది కనుక మనం తిరగాలి కదా, దాంతో కార్లు కొన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ప్రైవేటు వాహనాలు, అంటే వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరిగింది. ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాలి. దాంతో ఇప్పుడు ఏమైందంటే సమాజం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఇవన్నీ సాధ్యమే కాదనను. కానీ దీన్ని కంట్రోల్ చేసే క్రమంలో చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 రూపాయలు పెరిగిన పరిస్థితి చూసుకుంటే దీనికి కారణం ఏంటంటే ఈ మొత్తం పెట్రోల్ డీజిల్ ఏమైనా ఉన్నాయో, చమురు కానీ లేకపోతే ఇటు పక్కన మద్యం కానీ, ఈ 2 కూడా జిఎస్టీ పరిధిలో లేవు. జిఎస్టీ పరిధి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు, అటు కేంద్ర ప్రభుత్వం దోచుకుంటుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పేరు మీద, వాళ్ళ ఎక్సైజ్ సుంకం మీద, ఇటు వ్యాట్ పేరు మీద ఇద్దరు దోచుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే వ్యాట్ ట్యాక్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది, అది వస్తు సేవల పన్ను ఏదవుతుందో దాన్ని ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు తెలంగాణలో అత్యధికంగా, మిగతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని 111-112 రూపాయల దాకా చేరింది వాళ్ళ పెట్రోల్ డీజిల్. వాళ్ళ పొద్దు నుంచి పెంచింది కనుక దీన్ని ఏం చేయాలి? దీని పరిష్కారం ఎక్కడ ఉన్నది అంటే రాష్ట్రాలు వ్యాట్ తక్కువ చేసుకోవాలి. ఎవరు చేసుకోరు కదా. పోనీ జిఎస్టీలో యాక్చువల్గా అంతిమ పరిష్కారం దీనికి ఏంటంటే జిఎస్టీ పరిధిలో చేర్చాలంటున్నాను. ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి మద్యాన్ని దీన్ని జిఎస్టీ పరిధిలో చేర్చి జిఎస్టీలో మ్యాక్సిమం స్లాబ్ ఏది 28%. 28 కాదు, దీనికి స్పెషల్ స్లాబ్ సృష్టించండి, 30-32 చేయండి, నష్టమేం లేదు. కానీ ఇప్పుడు 55% వరకు పనులే ఉన్నాయి. వ్యాట్ ట్యాక్స్ 25-30% ఉంది కొన్ని రాష్ట్రాలలో, కొన్ని రాష్ట్రాలు 20 ఉన్నది. అట్లాగే ఎక్సైజ్ సుంకం కూడా 10-12% నుంచి 20 దాకా ఉన్నది. కనుక ఇవన్నీ చూసుకుంటే ఈ 2 కలిస్తే 45 రూపాయలు అసలు రేట్ అయితే
రూ. 55 ఇట్లాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోస్తున్న రేటు వల్ల వస్తున్న సమస్య. దీనికి చాలాసార్లు మనకు జిఎస్టీ పరిధిలో చేర్చమని మా నిర్మలా సీతారామన్ ఎన్నిసార్లు అన్నా కూడా రాష్ట్రాలు చేరడం లేదు అని అభియోగం మోపుతుంది. అంటే ఇది ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు. ఇవాళ జిఎస్టీ పరిధిలో 36 మీటింగ్లు జరిగితే 4-5 మీటింగ్ల నుంచి ఆమె చెప్తున్నది ఎవరు వినలేదు. ఒక పశ్చిమ బెంగాల్ అక్కడైతే బీజేపీ ప్రభుత్వం వచ్చింది కదా మీకు, అట్లాగే తమిళనాడు వినలేదు, స్టాలిన్ పోయింది కదా, అట్లానే మనకు కేరళ వినలేదు, ఆయన కూడా పోయింది కదా, మీదే ప్రభుత్వం వచ్చింది కదా ఇప్పుడు, అంటే మనకు ఇటుపక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా. కనుక నేను 22 రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయి కనుక, రాష్ట్రాలు ఉన్నాయి కనుక మీరు జిఎస్టీలోకి తలుసుకుంటే 2/3 మెజార్టీ కావాలన్నా మీకు వచ్చే అవకాశం ఉన్నది అంటున్నాను. జిఎస్టీ ఆర్థిక మంత్రుల సమావేశాల్లో ఓటింగ్ జరిగితే కూడా మీరు అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు కదా, ఎందుకు కావడం లేదు అంటే ఈ పేరు మీద ప్రతిపక్షాల మీద తుపాకీ పేల్చి, ప్రతిపక్షాల భుజాల మీద తుపాకీ పెట్టి మొత్తం మీద తాను ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రులను కాపాడుకుంటుంది. ఎన్డీఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రులు కూడా ఈ జిఎస్టీ పరిధిలోకి తెస్తే నష్టపోతామని తెలుసు. ఇవాళ వచ్చే ఆదాయం అంతా ప్రభుత్వానికి 2 పెద్ద ఆదాయాలు. ఒకటేమో మనకు మన భూముల రిజిస్ట్రేషన్ మీద, అంతకంటే పెద్ద ఆదాయం ఏంటంటే లిక్కర్ మీద. ఈ 2 కాకుండా 3వ ఆదాయం పెద్ద ఆదాయం ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద. ఈ 3 ఆదాయాలు పెద్దవి. అటువంటి డీజిల్ పెట్రోల్ మీద అప్పలంగా వచ్చే వ్యాట్ను ఎందుకు వదులుకుంటాయి రాష్ట్రాలు? బలవంతంగానే పెట్టాల్సిందే. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పేరు మీద ప్రతిపక్షాల పేరు మీద మన ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే మేము అడిగినట్టు చేస్తాం, వాళ్ళు కాదన్నట్టు ఉంటారు. దాని కలిసి మొత్తం మీద అన్ని రాష్ట్రాలు దోచుకుందాం ప్రజల నుంచి అనుకుంటున్నారు. కనుక ఈ పెట్రోల్ డీజిల్ రేట్లో మార్పు కావాలంటే మొట్టమొదటి చేయాల్సిన పని శాశ్వత పరిష్కారం అయితే జిఎస్టీ పరిధిలోకి చేర్చడం. 25%, 32% నిర్ణయించండి. స్లాబులు అత్యధిక స్లాబా లేకపోతే కొత్త స్లాబ్ సృష్టిస్తారా, మద్యం మీద దీని మీద ఖచ్చితంగా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి ఒక డిమాండ్. రెండోది ఏంటంటే ఇప్పుడు కాలేదు కదా, ఇప్పుడు ఏం చేయొచ్చు? బీజేపీ పాలిత ప్రాంతాలు గతంలో కొన్ని పనులు చేసినాయి. ఏం చేసినాయి అంటే ఉదాహరణ కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా వరకు ఓ 10 రూపాయలు తగ్గించింది మొత్తం బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందే. అట్లా ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాలని కూడా తమకు తాము ఎక్సైజ్ డ్యూటీలో కొంత రాయితీగా, ఎక్సైజ్ డ్యూటీ కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది, కానీ వ్యాట్లో వాళ్ళు ఇస్తున్న వ్యాట్లో తగ్గించుకొని అందరూ 5 నుంచి 10 రూపాయలు తగ్గించాలి. మంచిది అంటున్నాను. చాలాసార్లు మనకు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో అటు పక్కన కర్ణాటక కిందికి ఉన్నది, ఇటు పక్కన తెలంగాణకు బీదర్ ఇవన్నీ కూడా కర్ణాటక బార్డర్ ఉన్నది. మనకు పశ్చిమ జిల్లాలు, తెలంగాణలో ఉన్న పశ్చిమ జిల్లాలు, అట్లానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పశ్చిమ దక్షిణ జిల్లాలు, వీళ్ళందరూ కూడా దగ్గరగా ఉంది కనుక 10 రూపాయలు తక్కువ వస్తుంది అనుకుంటే కనిపెట్టుకొని అటు కర్ణాటక బార్డర్కి పోవడం, పెట్రోల్ వేసుకొని రావడం జరిగింది. చూసినాం మనం అట్లా కూడా. కనుక ఏమంటున్నానంటే అట్లా వ్యాట్ ట్యాక్స్ తగ్గించే అవకాశం ఉంది కదా అంటున్నాం. ఇప్పుడు మన ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, ఏది కేంద్ర ప్రభుత్వం 3 రూపాయలు పెంచింది అని చెప్పి. 3 రూపాయలు పెంచితే పెద్దవాడికి ఏమీ నష్టం లేదు, చిన్న వ్యాపారస్తులకు లేకుంటే చిన్న ఉద్యోగాలు చేసుకుంటే నష్టం అంటున్నాను. చిన్న ఉదాహరణ చెప్తాను. 3 రూపాయలు పెంచింది కదా, రోజుకు ఈ గిగ్ వర్కర్స్ చాలా వరకు ఆఫీసులకు వెళ్ళి వస్తే 20 కిలోమీటర్లు, హైదరాబాద్ నగరం మహా విస్తీర్ణం అయిపోయింది. అట్లాగే కొందరు టీచర్లు, వీళ్ళందరూ మగ టీచర్లు ఇది పోయి రావడం కదా, స్కూల్కి పోయి రావాలి. అట్లాగే ఏదైనా ఒక పరిశ్రమనో లేకుంటే ఉద్యోగం చేసేవాడు రోజుకు పొద్దున సాయంత్రం కలిపి 40 నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు అనుకోండి. కొందరికి అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. లీటర్ పెట్రోల్ అవుతుంది ఈజీగా బైక్ అయితే. ఈ లీటర్ పెట్రోల్కు 30 లీటర్ల బదులు ఏమవుతుంది, రోజు 30 లీటర్లు నెలకు వాడుతున్నాడు. 33 90 రూపాయలు, 1 లీటర్ తక్కువైంది మనకి వచ్చేది. కనుక ఈ లీటర్ తక్కువ చాలా చిన్నగా అనిపిస్తుంది మనకు. కానీ గిగ్ వర్కర్స్ ముఖ్యంగా జొమాటో, స్విగ్గీ లాంటి ఆర్డర్లు తీసుకొని రన్ చేసే వాళ్ళకైతే వాడేమో కమిషన్ పెంచడు, ఇక్కడనేమో మరి పెట్రోల్ రేటు పెరిగింది. ఇటువంటి వాళ్ళకి చిన్న వ్యాపారం కష్టం అంటున్నారు. అందుకని ఏమంటున్నారంటే వీళ్ళని దృష్టిలో పెట్టుకుని అయినా సరే పెద్దవాడికి బాగా పెద్ద కాళ్ళు ఉన్నవాడికి ఎక్స్యూ ఉన్నవాడికి పెద్ద సమస్య లేదు. వాడికి 3 రూపాయలు పెరగడం అనేది అసలు ఒక కనీసం ముళ్ళు కూర్చున్నట్టు కూడా, సూది మొన కూర్చున్నట్టు కూడా కాదంటున్నాను. కానీ ఏం చేయాలి మరి ఇప్పుడు అంటే, ఒకటేమో జిఎస్టీ తీసుకోవడం పరిష్కారం అయితే, రెండో పరిష్కారం ఏంటంటే ఇప్పుడు తాత్కాలిక పరిష్కారం. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో బీజేపీ గొప్ప చెప్పుకుంది కదా, మేము రద్దు చేసాం, 10 రూపాయలు తగ్గించాం, ఇవన్నీ చేసే వ్యాట్స్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి చెప్పుకున్నారు కదా. ఆ గొప్ప చెప్పుకోవడానికైనా మన తెలంగాణ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 3 రూపాయల ట్యాక్స్ను తగ్గించే ఉపాయం చెప్తానండి. ఏం లేదు, చేయాల్సిన పని అంటే వ్యాట్లో ఒక 1% తీసేసుకోండి మీరు, అంతే. 3 కాదు 6 తక్కువైంది, 6 రూపాయలు తక్కువైంది, నష్టమేం లేదు. 25% ట్యాక్స్ చేస్తున్నారు మీరు, 25% 1% తీసేసుకోండి, ఈ 3 రూపాయలు ఈజీగా పోతాయి కదా మీకైతే. అప్పుడు ఏమైంది అంటే దేశం అంతా పెరిగినా రాష్ట్రంలో పెరగలేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కువ ఉన్నది రేట్ అంటున్నాడు, మిగతా రాష్ట్రాలను పోల్చుకుంటే కనీసం సమానం అని అవుతుంది. లేకుంటే కొంచెం ఎక్కువ ఉన్నా సరే ఇప్పుడున్న భారం, కొత్త భారం పడకపోతే కూడా ప్రజలు సంతోషిస్తారు కదా. చేయాల్సిన పని ఇది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి ఏంటంటే, మీరు చేయాల్సిన పని ఏంటంటే వీలైనంత వరకు మీరు వ్యాట్ను తగ్గించే ప్రయత్నం చేయండి.
వాళ్ళు 3 పెంచితే మేము 6 తక్కువ చేసామనండి నష్టం లేదంటున్నారు. లేదు అంత త్యాగం చేయాల్సిన అవసరం లేదంటే ఆ 3 అన్న తక్కువ చేసే మార్గాన్ని ఆలోచించండి. ఎంత వ్యాట్ తీసేస్తే ఈ 3 రూపాయలు తక్కువ అవుతుంది అనే ఉపాయం చేయండి. రేపటి నుంచో ఎల్లుండి నుంచో కొన్ని రోజులు భారం అనుభవించండి. ఎప్పుడు కూడా ఆకలికి అన్నము వేదనకు ఔషధం అంటాం. అంటే ఆకలికి అన్నం పెడితే కవరం బట్టి పెట్టామంటారు. కనుక ప్రజలు బాధలు అనుభవిస్తున్నారు కదా, వాళ్ళ పొద్దునే చూసినాం కదా, ఇంకా 2-3 రోజుల్లో మొత్తం నిర్ణయం చేయండి. చేసి ఏంటంటే ఆకలికి అన్నం వేదనకు ఔషధం అంటే పుండున్న చోట నొప్పిన చోట జీడి పెడితే పుండు కాకుండా నొప్పి తక్కువవుతుంది. నొప్పి లేని జీడి కాల్చి పెట్టామనుకోండి పుండు అవుతుంది కొత్తగా. కనుక ఆకలికి అన్నం అంటే అవసరమైనప్పుడు మాత్రమే మీరు సహాయం చేస్తే సహాయానికి కృతజ్ఞత ఉంటుంది. కనుక అప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ డీజిల్ పెట్రోల్ రేటు పెరిగినాయి 3 రూపాయలు, వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పెరగకుండా చేస్తుంది అని ప్రకటన చేయండి. మీకు మైలేజ్ వస్తుంది, కేంద్ర ప్రభుత్వం మీద గెలిచినట్టు అవుతుంది, కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టినట్టు అవుతుంది. మీరు కేవలం విమర్శలకి పాలై ఇక సంతోషపడి ఈ 3 రూపాయలు పెరిగింది కదా, దీని మీద మళ్ళీ 25% మీకే వస్తుంది. మళ్ళీ ఏది వ్యాట్ ట్యాక్స్ అంటే కొత్తగా మీకు మళ్ళీ ఆదాయం పెరుగుతుంది. కనీసం అదన్నా తీసేసుకోండి. 3 రూపాయల పేరు మీద తీసేస్తే పెద్ద నష్టం కాదు కదా మీకైతే. ఈ 3 రూపాయల పేరు మీద 28 ట్యాక్స్ వచ్చిందంటే 25% మీకు ట్యాక్స్ వచ్చిందంటే మిగతా ట్యాక్స్ అయితే మీకు ఈ 3 రూపాయలు తగ్గించడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదు కదా. ఈ మీకు వచ్చే ఆదాయం తీసేసుకుంటే 3 రూపాయలు తక్కువ అవుతుంది అంటున్నారు. అందుకనే ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈ ప్రతిపక్షాలను బహానా చూపించి మొత్తం అయితే కాంగ్రెస్ పార్టీ కేరళ వచ్చింది కనుక 4 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి, ఇంకో 4-5 ఏమో వేరే రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి చూస్తున్నాం మనం కదా. ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్లో ఇట్లా ఢిల్లీలో పోయింది, ఉన్నది ఒకటి పోయింది, ఢిల్లీలో పోయింది, పంజాబ్లో ఉంది. ఇట్లా చూసుకుంటే ఒక 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం, బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉంటే మిగతా బీజేపీ ప్రభుత్వాలే కదా. మీరు వ్యాటు మనకు తీసేసుకుంటూ మీరు మొత్తం జీఎస్టీ పరిధిలోకి తీసుకురండి. కేంద్ర ప్రభుత్వం మన జీఎస్టీ సమావేశాలు పెట్టి తీసుకురండి. ఆటోమేటిక్గా అప్పుడు పెట్రోల్ డీజిల్ దాంట్లో 20 రూపాయలు తక్కువైంది, దేశవ్యాప్తంగా 20 రూపాయలు తక్కువైంది. ఇంకా మంచిదే కదా. కానీ ప్రభుత్వాలు ఆదాయాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నదా? ఇప్పటికీ అనుచిత ఉచిత పథకాలు అడ్డగోలుగా ప్రవేశపెట్టిండ్రు. ఈ ప్రవేశపెట్టిన పథకాలను నడవాలంటే మరి ఇటువంటివి కావాలి కదా. అందుకనే ఈ మీమాంస ఉన్నది కనుక ఇప్పుడైనా పెంచిన రేట్లు తగ్గించే ప్రయత్నం చేయడానికైతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అవకాశం ఉంది, మిగతా ప్రతిపక్షాలకు మిగతా రాష్ట్రాల్లో అవకాశం ఉంది, తమిళనాడులో విజయ్కి అవకాశం ఉంది, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉంది, పంజాబ్లో భగవంత్ సింగ్ మాన్కు అవకాశం ఉంది. వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎన్డీఏతర ప్రభుత్వాలు మీరు కనుక ఈ తగ్గించే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి మీ బాటలో నడుస్తారు. అప్పుడు ఈ 3 రూపాయల అదనపు భారం ప్రజల మీద పడకుండా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.